బాగుంది మూవీ, బాగుంది. ఫ్యామిలీ అంతా చూడాల్సిన మూవీ. నాగార్జున గారు సూపర్ గా చేశారు. స్టోరీ బాగుంది, కామన్ స్టోరీ కానీ ఎంటర్టైన్మెంట్ అది బాగుంది. ముగ్గురు హీరోల్లో అల్లరి నరేష్ గారిది, నాగార్జున గారిది ఎక్కువ ఉంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, 2-3 సాంగ్స్ బాగున్నాయి. చాలా లుక్ బాగుంది. నాగార్జున గారి లుక్ ఎప్పుడైనా బాగుంటుంది. కొత్తగా ఏం లేదండి, కామన్ స్టోరీ. బాగుందండి. నేను ఇంకా అన్ని చూడలేదండి, చూసాక తెలుస్తుంది. గుంటూరు కారం నా సామిరంగానే బాగుంది. ఎందుకు చూడాలి అంటే ఏముందండి, ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది ఈ సినిమా. మనకంతా సంక్రాంతి అన్నీ ఉంటాయి కదా, తీర్థాలు అవన్నీ ఈ సినిమాలో చూపించారు. ఆ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, నాగార్జున గారిది మాస్ ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. స్టోరీ కూడా బాగుంది. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుందండి. ఫ్యామిలీతో చూడొచ్చండి ఈ సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని. రాజ్ తరుణ్ గారిది కూడా యాక్టింగ్ ఉంది. కామెడీ అక్కడక్కడ ఉంటది అంతే. మ్యూజిక్ బాగుందండి, మ్యూజిక్ సూపర్. కీరవాణి గారి మ్యూజిక్ బాగుంది. నాగార్జున గారిని కొత్తగా చూడొచ్చండి. ఆయన ఎప్పుడు ఒక మన్మధుల్లా గ్రీకు వీరుల్లా చూస్తాము, ఇందులో ఒక మాస్ కింద చూడొచ్చు ఆయన్ని మేము. సినిమా అంతా ఒకేలా ఉంటారు ఆయన మాస్ కింద. ఈయన ఈ సినిమాలో అంతా మాస్ లుక్ అండి. సెంటిమెంట్ బాగుంది, ఇంకా కొంచెం బాగా తీయచ్చు కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతి రావాల్సిన సినిమా అంటారా? అవునండి, అవును. బాగుందండి, ముగ్గురు బాగా చేశారు, హీరోయిన్స్ బాగా చేశారు. ఓకే, బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? యాక్టింగ్ ఏం నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ చాలా బాగా చూపించారన్న. అండ్ విలన్ రోల్లో ఉన్న విలన్ అయితే ఒక సైకో లెవెల్లో చూపించారన్న. సైకో లెవెల్లో చూపించిన సెకండ్ హాఫ్ నుంచి ఒక సైకో లెవెల్లో చూపించినా కానీ అతని కథకు తగ్గట్టుగా, అతని యాక్టింగ్కి తగ్గట్టుగా సరైన న్యాయమే చేశారు. విలన్ రోల్లో ఉన్న విలన్కి అండ్ అల్లరి నరేష్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సైకోయిజం అనేది అది కూడా చాలా బాగా చూపెట్టారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, మధ్యలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ కానీ, ప్రతి ఒక్కటి కామెడీ ఎలివేషన్స్ ప్రతి ఒక్కటి అందరినీ ఆకట్టుకుంటాయి అన్న మూవీలో. ప్రతి ఒక్కరికి అందరికీ నచ్చుతుంది మూవీ. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకు ఎవరైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునేది కామెడీ, ఫైట్ అండ్ ఎమోషనల్ మూవీ ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమాలు కోరుకుంటారు. ఎవరైనా సరే సంక్రాంతికి అసలైన సరైన సినిమా ఏది అని నన్ను అడిగితే నేను నా సామిరంగా మూవీ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలనన్న. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఆదరించండి, తప్పకుండా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతారు. మూవీ అయితే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. మూవీ రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 4.5 అన్న. బాగుంది. సామిరంగా అయితే మంచి సూపర్ ఉన్నది, హిట్ అవుతుంది, మంచిగా ఉన్నది, మంచి యాక్టింగ్. హీరోయిన్ కూడా అసలు గ్లామరస్ అయితే ఇచ్చి పడేసింది. సాంగ్స్ కొంచెం డల్ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. సాంగ్స్ డల్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. హీరోయిన్ మాత్రము ఇంతవరకు నాకు తెలిసి ఈ సినిమా ఇండస్ట్రీలో పల్లెటూరు అమ్మాయిని ఇంత అందంగా చూపించడము ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమాలోనే నేను చూసాను ఒక పల్లెటూరులో ఉన్న అమ్మాయిని ఇంత అందంగా చూపించడం. అట్రాక్ట్, ఆ అమ్మాయి ముఖం చూడడానికి వెళ్ళాలి అంతే సినిమా.